కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు మరో భారీ పరిశ్రమ రానుంది. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుతో ఉమ్మడి అనంతపురం జిల్లా అతిపెద్ద ఆటోమొబైల్ హబ్గా మారిపోయింది. ఇప్పుడు అదే తరహాలో 22,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ దిగ్గజం రెన్యూ పవర్ ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతోంది. దీనికి రేపు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించి పారిశ్రామికీకరణ కోసం కృషి చేశారు. అందులో భాగంగానే దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల పరిశ్రమను అనంతపురం జిల్లాలో నెలకొల్పారు. దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు అదే తరహాలోని కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చింది. దాంతో పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏపీకి క్యూ కడుతున్నాయి. ఇప్పుడు అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ 22,000 కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. రేపు ఈ భారీ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్, రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూ పవర్ ముందుకొచ్చింది. రెన్యూ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు భారతదేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల్లో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో రెన్యూ సంస్థ 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లపై 7,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2,000 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లపై మొత్తంగా 22,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్గా ఆవిర్భవించడమే గాక ఏపీ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, గ్రిడ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. వచ్చే 5 ఏళ్లలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించింది. బేతపల్లిలో రైతుల నుంచి తీసుకున్న భూములకు ఎకరాకు ఏడాదికి 31,000 రూపాయల లీజ్ చెల్లించనున్నారు. 2 ఏళ్లకు ఒకసారి 5% పెంచేలా ఒప్పందం చేసుకున్నారు. రేపు జరిగే శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి లోకేష్ కూడా జిల్లాకు చేరుకున్నారు.